క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనమును మనం ధ్యానించినట్లయితే పరిసయ్యులు ప్రధాన అర్చకులు క్రీస్తు ప్రభువుపై కుట్రలు పన్ని ఆయనను చంపడానికి పన్నాగాలు పన్నటాన్ని మనం గమనించవచ్చు. యోహాను సువార్తికుని ప్రకారం యేసు ప్రభువు దైవ కుమారుడు అని తెలియజేయడానికి 7వ చిహ్నము మూసిన తరువాత, అనగా మరణించిన రాజులను జీవముతో యేసుప్రభు లేపిన తరువాత ప్రధాన అర్చకులు పరిసయ్యులు యేసు ప్రభువుపై కుట్రలు పనటాన్ని మనం గమనించవచ్చు. దీనికి గల కారణం అనేక మంది యూదులు యేసు ప్రభువును విశ్వసించి అతని పక్షమున చేరడము. అదేవిధంగా దీనికి పర్యవసానంగా రోమీలు వచ్చి యూదా జాతిని నాశనం చేస్తారన్న భయంతో వారు యేసును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవును ప్రియ సహోదరులారా, వాస్తవానికి మంచి చేసే ప్రతి ఒక్కరికి జరిగే సన్మానం ఏమిటి అంటే కుట్రలు పన్ని చంపబడటమే. ఉదాహరణకు మనం చూసినట్లయితే తనకు సహాయం చేయడానికి వచ్చినటువంటి దావీదును సౌలు రాజే కుట్రలు పన్ని చంపడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా పూర్వ నిబంధనలో యోసేపును తన సొంత అన్నలే కుట్రలు పన్ని చంపడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా సువార్త పట్టణములలో మనం గమనించినట్లయితే తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతే క్రీస్తు ప్రభువుపై కుట్రలు పన్ని ఆయనను హతమార్చడానికి ప్రయత్నించడం మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో కూడా మంచి చేసే వారికి మనం కూడా ఈ విధంగానే కుట్రలు పన్ని వారిని బాధపెడుతున్నామా? వారి యొక్క పేరును నాశనం చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఒకవేళ మనం ఆ విధంగా చేస్తున్నట్లయితే మనం కేవలం ఆ యొక్క వ్యక్తికి మాత్రమే కాదు, నిజంగా క్రీస్తు ప్రభువునకే కుట్రలు పన్ని మరొకసారి ఆయనను సిలువనెక్కించడాన్ని మనం చేస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనకి ఒకవేళ ఇతరులపై కుట్రలు పన్ని వారిని నాశనం చేసే స్వభావం ఉన్నట్లయితే ఆ క్రీస్తు ప్రభువును, ప్రభువా మా పాపములను మన్నించి మాకు కావలసినటువంటి మంచి హృదయమును దయచేయమని ఆయనను ప్రార్థిద్దాం. ప్రభు దీవెనలు పొందుకుందాం. ఆమేన్.